शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजान्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाकं वन्दे वाल्मीकिकोकिलम्। आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। गोष्पदीकृतवारिशिं मसकीकृतराक्षसं रामायणमहामालरत्नं वन्दे वन्दे अनिलात्मजम्। अंजनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तरं वन्दे लङ्काभयङ्करम्। उल्लङ्घसिन्धोसलिलं सलिलं यस्शोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्कं नमामि तं प्राञ्जलिराञ्जनेयम्। आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरायुधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం బాలకాండము. రాజసింహుడగు దశరథుని మాటలు విని గగుర్పాటు చెందిన మహా తేజశాలి విశ్వామిత్రుడు ఇట్లు పలికెను. రాజశార్దుల గొప్ప వంశమును పుట్టి వశిష్ఠుని శిష్యుడవగు నీవిట్లు మాట్లాడుట ఎంతైనా సమంజసము. నా మనస్సులోని మాటకు కార్యరూపమును ఇమ్ము. నీవు సత్యమైన ప్రతిజ్ఞ కలవాడవగుము. నేను కార్యసిద్ధి కొరకు నియమము పాటించుచున్నాను. దానికి ఇరువురు రాక్షసులు విఘ్నములు సృష్టించుచున్నారు. మారీస సుబాహులను ఇరువురు రక్తమాంసములను వేదికపై కురిపించి నా నియమమును పాడు చేయగా నిరుత్సాహంతో నా ప్రదేశమును వదిలి వచ్చి తిని వారిపై కోపించు టగు బుద్ధి పుట్టుటలేదు. కనుక రాజసార్దుల సత్యపరాక్రముడు కాక పక్షధారి అయిన నీ జ్యేష్ఠపుత్రుని రాముని నాకర్పించుము. నా రక్షణలో అతడు తన ప్రతాపముచే వారిని సంహరింప సమర్థుడే. ఇతనికి అనేక శ్రేయస్సులను సమకూర్చెదను, ఇందులో సంశయము లేదు. నీ కుమారుడు ముల్లోకములందునూ కీర్తి నొందగలడు అని ఆ రాక్షసులు రాముని ముందు నిలవలేరు. రాముడు తప్ప మరొకడెవ్వడును వారిని సంహరించుటకు ఉత్సాహము చూపుటలేదు. నీవు పుత్రప్రేమతో నా మాటను కాదనకుము. నేను రాముని సత్యపరాక్రమునిగా ఎరుగుదును. వశిష్ఠునకు కూడా తెలుసు. తపస్సాలురందరికీ తెలిసిన విషయమే. నీవు స్థిరమైన కీర్తిని కోరుదువేని రాజేంద్ర, రాముని నాతో పంపుము. వశిష్ఠుడు మొదలగు నీ మంత్రులు నా మాట అంగీకరించిననే రాముని నాతో పంపుము. 10 రాత్రులు మాత్రమే ఆ యజ్ఞమును కాపాడుట. నీవు మనసులో దుఃఖపడకము అని పలికి
విశ్వామిత్రుడు ఊరకుండెను. రాజేంద్రుడైన దశరథుడు విశ్వామిత్రుని శుభప్రదములైన మాటలు విని మిక్కిలి దుఃఖాక్రాంతుడై సలించిపోయెను. మూర్ఛనొందెను కూడా. తెలివి వచ్చిన పిదప భయపడుచూ దుఃఖింపసాగాను. మహర్షి, నా కుమారుడు 14 సంవత్సరాలు కూడా లేనివాడు. రాక్షసులతో యుద్ధము చేయదగిన యోగ్యత లేనివాడు. ఒక అక్షౌహిణి సంఖ్య గల సైన్యముతో నేను వారితో యుద్ధము చేసేదను. నా సేవకులు రాక్షసగణముతో యుద్ధము చేయ సమర్థులు. శ్రీరాముని మాత్రము తీసుకెళ్ళవద్దు. నేనే ధనుస్సును సేతబూని ప్రాణం ఉన్నంత వరకు రాక్షసులతో యుద్ధము చేయుదును. నీ నియమము నిర్విఘ్నముగా సురక్షితమగును. బాలుడు రాముడు అస్త్రవిద్యలో నేర్పరి కాడు. తన బలమెంతో ఎదుటివాని బలమెంతో తెలియనివాడు. అస్త్రబలము లేనివాడు. యుద్ధ నైపుణ్యము కలవాడు కాడు. అదీ కాక రాముని విడిచి క్షణకాలము కూడా నేను జీవింపలేను. ఒకవేళ రాముని తీసుకువెళ్ళదలిసినచో చతురంగ బలముతో కూడిన నాతో వీనిని తీసుకుని వెళ్ళుము. విశ్వామిత్ర మహర్షి, నాకిప్పుడు 60 ఏళ్ల వయసు. కౌశిక మహర్షి ఎన్నో కష్టములకు లోనై ఈ రాముని పుత్రునిగా పొందితిని. మరియు 4 కుమారులలోనూ రాముడు మిక్కిలి ప్రియమైనవాడు. అతనిని విడిచి ఉండలేను కనుక వానిని తీసుకుని వెళ్ళవద్దు. ఆ రాక్షసులు ఎట్టి పరాక్రమము కలవారు. ఎవని కుమారులు? వారిని రక్షించు వారెవరు? వారిని ఎట్లు ఎదుర్కొనవలెను? ఈ విషయములన్నీ తెలియగోరుచున్నాను అని పలుకగా విశ్వామిత్రుడు ఇట్లనెను. రాజా, ఆ రాక్షసులు ఇరువురును రావణునిచే ప్రేరేపింపబడి నా యజ్ఞమునకు విఘ్నములు సృష్టించుచున్నారు. వారి పేర్లు సుబాహు, మారీసులు. ఇట్లనగానే దశరథుడు దేవదానవ గంధర్వులే రావణుని చేతిలో ఓడిపోయిరి. ఇంకా మానవుల సంగతి చెప్పనేలా? కనుక బ్రహ్మర్షి పుత్రుని నీకిచ్చి పంపజాలను. నేను నా మిత్రులతో కలిసి వారిద్దరిలోనే ఒకరిపైనైనా యుద్ధము చేయుదును అని దశరథుడు పలుకగా విశ్వామిత్ర మహర్షి కోపించిన వాడై మొదట నా పని చేసి పెట్టేదనని పలికిన ప్రతిజ్ఞను విడిచిపెట్టుట మీ వంశమునకు తగినది కాదు. ఇదేయే నీ నిశ్చయమైనచో నేను వచ్చిన దారిని పట్టెదను. అసత్య ప్రతిజ్ఞతో నీవు సుఖముగా ఉండుము అని పలుకగా అతని కోపమునకు భూమి కంపించెను. దేవతలు కూడా భయపడిరి. అప్పుడు వశిష్ఠుడు, దశరథ మహారాజా, ఇక్ష్వాకు వంశములో పుట్టి ధర్మమూర్తివైన నీవు ధర్మమును విడుచుట సమంజసము కాదు. నీ పని చేసేదనని ప్రతిజ్ఞ చేసి ప్రతిజ్ఞను నెరవేర్చనిచో నిష్ఠపూర్తవద దోషము సంక్రమించును. నీ కుమారుడు అస్త్రవిద్యలో నిపుణుడైనను కాకున్నను విశ్వామిత్రుని రక్షణలో ఉన్న వీనిని రాక్షసులు ఏమీ చేయజాలరు. విశ్వామిత్రునకు తెలియని అస్త్రములు లేవు. భూత భవిష్య వర్తమానములను మూడింటినీ తెలిసినవాడు విశ్వామిత్ర మహర్షి. శ్రీరాముని పంపుటలో సందేహించవలసిన పని లేదు. ఇట్లనగా దశరథ మహారాజు ప్రసన్నసిత్తుడై
సంతోషముతో శ్రీరాముని ప్రయాణమునకు అంగీకరించెను. తరువాత తల్లిదండ్రులు శుభాశిస్సులియ్యగా వశిష్ఠుడు శుభవచనములు పలుకగా కుమారుని తలపై మూర్ఖుని దశరథ మహారాజు సంతోషముతో విశ్వామిత్ర మహర్షికి అప్పజెప్పెను. రాముడు విశ్వామిత్రునకు అర్పించబడగా దేవదుందుబులు మ్రోగినవి. పుష్పవర్షము కురిసినది. మంగళవాద్యములు మ్రోగుచుండగా విశ్వామిత్రుడు ముందు నడువగా కాకపక్షధరుడై ధనుర్ధారి అయి రాముడు వాని వెంట వెంబడించెను. లక్ష్మణుడు అతని వెన్నంటి నడిచెను. ధనుర్ధారులైన రామలక్ష్మణులు 10 దిక్కులను ప్రకాశింపజేయుచు 3 పడగల గల మహాసర్పముల వలె మహాత్ముడగు విశ్వామిత్రుణ్ణి అనుసరించిరి. 2 క్రోసుల దూరమునకు పైగా నడిచిన పిమ్మట సరయూనది దక్షిణ తీరమున విశ్వామిత్ర మహర్షి రామా అని మధురముగా పిలిచెను. మరియు నాయనా, ఆలస్యము చేయక అచమనము చేసి మంత్ర సమూహము నుపదేశము పొందుము. బలాతి బల విద్యలను కూడా నుపదేశించుదును. ఇక నీకు అలసట గాని జ్వరము గాని మారుట గాని ఉండదు. నిద్రించినప్పుడు కానీ ఏమరపాటుతోనున్నప్పుడు కానీ నిన్ను రాక్షసులు ఎదిరింపలేరు. భూమిపై ఎవ్వనికీ లేని అపారమైన భుజబలము నీది. 3 లోకములందును నీకు సమానుడెవ్వడూ ఉండడు. బలాతి బల విద్యలను పఠించిన నీకు సౌభాగ్య దక్షిణ్య జ్ఞాన బుద్ధ్యాది గుణములందు సమానుడు లోకములో ఎవ్వడునూ ఉండడు. మహాప్రభావం గల బలాతి బల విద్యలను గ్రహించుటకు నీవే తగినవాడవు అని పలుకుగా వీటిని స్పృశించి రాముడు సంతోషించిన ముఖముతో పరిశుద్ధుడై మహర్షి నుండి ఆ విద్యలను గ్రహించెను. ఆ విద్యోపదేశముసే శ్రీరాముడు భయంకరమైన పరాక్రము గలవాడుగా కనిపించెను. శరత్కాల సూర్యుని వలె మహాప్రతాపశాలి అయ్యెను. పిమ్మట ఆ సరయూ తీరమందే వారు నిద్రించిరి. దశరథ మహారాజు పుత్రులు తమకు తగని గడ్డి ప్రక్కపై పరుండిన వారై విశ్వామిత్ర మహర్షి తన మాటలతో లాలింపగా ఆ రాత్రి సుఖముగా గడిపిరి. తెల్లవారుచుండగా విశ్వామిత్ర మహర్షి ఆకుల పక్కపై పడుండిన రామలక్ష్మణులతో ఇట్లు పలికెను. రామా, నీ తల్లి కౌశల్య మంచి సంతానము గలది. సూర్యోదయము కానున్నది. పురుషసింహమా లెమ్ము. పగటిపూట దేవతలకు చేయు పనులు నిర్వర్తింపవలెను గనుక నిద్ర మేల్కొనుము అని రాజకుమారులు మహర్షి మాటలు విని మేల్కొని స్నానము చేసి దేవర్షి పితృతర్పణములను జపమును నిర్వర్తించిరి. తరువాత విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి సంతోషముతో ప్రయాణమునకు సంసిద్ధులైరి. మహాపరాక్రమవంతులు రాజకుమారులు గంగానదిని చూసిరి. శుభప్రదమైన గంగా సరయు సంగమ స్థలమందు పరమాత్మ ధ్యాననిష్ట గల మహర్షుల ఆశ్రమమును చూసి సంతోషించిన వారై మహాత్ముడగు విశ్వామిత్రుని ఎవనిది పుణ్యాశ్రమము, ఇందున్న మహర్షి ఎవరు, మహాత్మా ఈ విషయములు తెలుసుకొనవలే నన్ను కుతూహలముతో నున్నామనగా రామలక్ష్మణుల మాటలు విని నవ్వి విశ్వామిత్రుడు పూర్వం ఇక్కడ శివుడు తపస్సు చేసి వివాహము చేసుకొని వెళ్ళుచుండగా మన్మధుడు ఎదిరించెను. అప్పుడు శివుడు ఓంకారము చేయగా అతని శరీరము నుండి అవయములన్నీ శిథిలములై పడి శరీరము దగ్ధమయ్యెను.
నాటి నుండి అతడు అనంగుడని ప్రసిద్ధి చెందెను. ఇది అంగదేశముగా ప్రసిద్ధము. ఆ పుణ్యాశ్రమం ఇది. నేడిక్కడ రాత్రి గడిపి సరియు గంగానదుల నడుమ రేపు ప్రయాణింతమనెను. అచటి మునులు వీరిని చూసి ఆనందించిరి. విశ్వామిత్రుని రామలక్ష్మణులను అర్ఘ్యపాద్యాదులతో సత్కరించిరి. అచటి మునులు సంధ్యావందనము చేసి రామలక్ష్మణులను కథలతో రంజింపజేసిరి. మునిపుంగవుడగు కౌశిక మహర్షియు మనోహరములగు కథలతో రామలక్ష్మణులను సంతోషింపజేశాను. తెల్లవారిన తరువాత రామలక్ష్మణులు విశ్వామిత్రుని ముందుంచుకొని నదీ తీరమునకు వెళ్ళిరి. అచటి మునులు మంచి నావను ఏర్పాటు చేసి, మహాత్మా, రాజపుత్రులతో కూడా నీవు నావనెక్కుము, ఆలస్యము చేయక శుభమైన మార్గమును అనుసరింపుము అని పలుకగా, విశ్వామిత్రుడు అట్లే అని వారిని పూజించి రాజపుత్రులతో నదిని దాటాను. నది మధ్యలో వినిపించిన ధ్వనిని గూర్చి తెలుసుకొన గోరినవాడై రాముడు కౌశిక మహర్షిని అడిగాను. ధర్మాత్ముడు ముని ఇట్లు చెప్పాను. బ్రహ్మ తన మనస్సంకల్పముచే కైలాస పర్వతమున సరస్సును నిర్మించెను. దాని నుండి పారెడి నీరు అయోధ్యకు చేరుచున్నది. సరస్సు నుండి ఏర్పడిన నది ఒకటిచే సరయూ నది అయినది. అది గంగానదితో కలియుటచే ఇచ్చట ధ్వని ఏర్పడినది. ఈ నదీ సంగమమునకు నమస్కరింపుడనగా వారిరువురూ నమస్కరించి కుడివైపు ఒడ్డును చేరి నడువసాగిరి. అచట భయంకరముగా కనపడుచున్న అరణ్యమును చూసి శ్రీరాముడు విశ్వామిత్రుని, ఈ భయంకరమైన మహారణ్యమేమి అని ప్రశ్నింపగా, విశ్వామిత్రుడు ఇట్లు పలికెను. వస్తా, దేవతలు నిర్మించిన మలద, కరుష ములను దేశములు ఇవి. కొంతకాలమునకు కామరూపధారిణి 1000 ఏనుగుల బలముగల సుందిని భార్య తాటక, దాని కుమారుడు మారీచుడను రాక్షసుడును భీకరమైన ఆకారముతో నిత్యము ఎచట ప్రజలను భయపెట్టుచున్నారు. ఈ దేశములను నాశనము చేయుచున్నారు. దుర్మార్గురాలైన తాటక దారి కాసి 2 క్రోసుల దూరమున నుండును కనుక తాటకావనమునకు మనము వెళ్ళవలయును. నీ భుజబలముతో దుష్టురాలగు ఈమెను సంహరింపుము. ఈ ప్రదేశమును భయరహితముగా చేయుము. నీవడిగినదంతయు చెప్పి తిని అని పలికి, నా యాజ్ఞగా నిర్దయతో ఈమెను చంపివేయుము అని విశ్వామిత్రుడు చెప్పగా, శ్రీరాముడు చేతులు జోడించి ఇట్లు మాట్లాడాను. తండ్రి గారి ఆజ్ఞచేతను తండ్రి మాటపై గౌరవం వలనను మీ మాట కనుకను సందేహింపగా చేయదగిన పని ఇది. అయోధ్యలో గురువుల మధ్య మహాత్ముడు మా తండ్రి శాసించుట వలనను బ్రహ్మవాదివగు నీ శాసనమునను తాటకావదయను శ్రేష్ఠ కార్యమును నిస్సందేహముగా చేసేదను. మరియు గోబ్రాహ్మణుల మేలు కొరకు దేశక్షేమము కొరకును మహానుభావుడువగు నీ మాటను నెరవేర్చుటకు సిద్ధముగా ఉన్నాను అని ఇట్లు పలికి వింటి మధ్య భాగమును పిడికిలతో పట్టుకుని దిక్కులు ప్రిక్కటిల్లునట్లు ధనుష్టాంకారం ఉనర్చెను. ఆ ధ్వనికి తాటకా వనమందలి వారందరూ భయముతో వణికిపోయిరి. తాటక మిక్కిలి కోపించినదై ధ్వని వచ్చిన వైపుగా పరుగుడి వచ్చెను. వికృతాకారము వికృత ముఖము కలిగి కోపించి ఉన్న తాటకను చూసి రాముడు లక్ష్మణుడితో ఇట్లనెను.
లక్ష్మణ, భీకరమైన యక్షిణీ శరీరమును చూడుము. భయపడు వారి హృదయములు ఈ రూపమును చూడగానే బ్రద్దలైపోవును. మాయాబలముతో కూడి ఎదిరింపరాని ఈమెను చూడుము. ముక్కును చెవులను పోగొట్టి ఈమెను మరలిపోవునట్లు చేయుదును. స్త్రీయగుటచే రక్షింపబడిన ఈమెను సంపదలుచుట లేదు. ఈమె పరాక్రమమును నడకను నశింపజేయదలుచుచున్నాను. రాముడిట్లు పలుకుచుండగా కోపముతో వడలు తెలియనిదై సేయి పైకెత్తి గర్జించుచు తాటక రామునికే ఎదురుగా పరిగెడెను. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు హుంకారముతో ఆమెను భయపెట్టుచు, రామలక్ష్మణులకు శుభమొగ్గాక, వారికి జయమొగ్గాక అని పలికెను. తాటక భయంకరముగా పెనుదూళి నెగజిమ్ముచు క్షణకాలము రామలక్ష్మణులను ఏమీయూ తోచని వారిగా చేసెను. తరువాత మాయతో రామలక్ష్మణులపై రాళ్ల వర్షము కురిపించెను. అంతటి శ్రీరాముడు కోపించి బాణవర్షముతో ఆ శిలావర్షమును నివారించి తన బాణముతో ఆమె చేతులను ఖండించెను. పిమ్మట భుజములు త్రెగి శ్రమచెంది సమీపమును గర్జించుచున్న ఆమె ముక్కు చెవులను లక్ష్మణుడు ఖండించెను. కామరూపధారిణి ఆ రాక్షసి అనేక రూపములు చూపించి కనిపించనిదై తన మాయతో రాళ్లను వర్షించుచు భయంకరముగా సంచరించెను. అది చూసి విశ్వామిత్రుడు, రామా, ఆమెపై దయచూపవద్దు, పాపాత్మురాలు, దుష్ట చరిత్ర గలది, యజ్ఞ విఘ్నము చేయుజు నీ యక్షాంగన మాయతో వృద్ధి పొందగలదు కనుక సంధ్యా సమయము కాకుండానే సంహరింపుము అని పలుకగా రాముడు శబ్దవేది విద్యతో బాణములచే ఆమెను అడ్డగించెను. అంతటా మాయాబలముతో రామలక్ష్మణులకు ఎదురుగా గర్జించుచు ఆమె పరిగెత్తెను. అట్లు వచ్చి పడుచున్న పరాక్రమవంతురాలుగా ఆమెను వేగముగా నొక బాణంతో వక్షస్థలము నాటవేసి చంపివేశెను. దేవతలు బాగుబాగని శ్రీరాముని అభినందించి పూజించిరి. మరియు ఓ కౌశికముని, నీకు శుభమొగ్గాక, ఇంద్రునితో సహా దేవతలెల్లరూ సంతోషించున్నారు. రామునిపై స్నేహభావంతో కృశ్వాసపుత్రులకు దివ్యాస్త్రములను ఉపదేశింపుము. రాజపుత్రుడు రాముడు చేయదగిన మహాకార్యమెంతో కలదు అని పలికి వెడలిపోయిరి. మునివర్యుడు తాటకావదసే సంతోషించి రాముని శిరస్సుపై మూర్కొని ఇట్లు పలికెను. శుభదర్శనుడు వగు రామా, ఈ రాత్రి ఇక్కడనే గడుపుదము. తెల్లవారిన పిమ్మట నా ఆశ్రమమునకు వెళ్ళుదము అని దాశరథి సంతోషముతో రాత్రి అక్కడే గడిపెను. ఆనాడే ఆ అరణ్యము శాపవిముక్తమైనది. కుబేరుని ఉద్యానవనం మట్లు విరజిల్లేను. శ్రీరాముడు తాటకను సంహరించి దేవగంధర్వాదులచే స్తుతింపబడుచు మహర్షితో సహా ఆ వనమందుండెను. మరునాడు మహాయశస్శాలి విశ్వామిత్రుడు నవ్వుచూ రామునితో మధురముగా ఇట్లనెను. నేను చాలా సంతసించి తిని, నీకు శుభమగుగాక. మహాయశస్శాలివగు రాజపుత్ర, మిక్కిలి ప్రేమతో సమస్త శస్త్రాస్త్రములను ఉపదేశింతును, గ్రహింపుము అని సర్వస్త్రాస్త్రములను ఉపదేశించెను. ఆ గొప్ప అస్త్రములన్నీ శ్రీరాముని స్తుతించి సంతోషముతో చేతులు జోడించి, రాఘవా, నీకు మేమందరము దాసులము, నీకిష్టమైన పని చేయుదుము అని పలికినవి. శ్రీరాముడు ప్రసన్నమైన మనస్సుతో చేతితో వాటిని స్పృశించి
నా మనస్సు నందుండు అని పలికాను. అంతటి సంతోషించిన మనస్సుతో విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి ప్రయాణమయ్యాను. అస్త్ర సమూహమును పొంది సంతోషముతో శ్రీరాముడు పరిశుద్ధుడై నడుచుచునే విశ్వామిత్రునితో, మహానుభావ, అస్త్రములన్నిటినీ ప్రయోగించు విధానము నెరిగితిని, వాటిని ఉపసంహరించు విధానమును కూడా ఉపదేశించుడు అని ప్రార్థించాను. అంతట మహత్తపస్వియగు విశ్వామిత్రుడు ఉపసంహార మంత్రములను కూడా శ్రీరామునకు బోధించెను. కృశ్వాసపుత్రుడగు మహాస్త్రములను కూడా విశ్వామిత్రుడు సంతోషముతో రామునకు ఉపదేశించాను. ఆ అస్త్రములన్నీ చేతులు జోడించి ఏమి చేయవలెనో ఆజ్ఞాపింపమని శ్రీరాముని కోరగా, మీ ఇష్టప్రకారం మీరు వెళ్ళవచ్చును, పని వచ్చినప్పుడు సహకారమును అందింతురు గాక అని పలికిన రామునికి ప్రదక్షిణము చేసి ఆ అస్త్రములు వెడలిపోయాను. పిమ్మట పర్వతమునకు సమీపమున మేఘము వలెనున్న వృక్ష సమూహమును చూడముచ్చటగా ఉన్నది. మృగములతోడను మధురముగా పక్షులతోడను మనోహరమై ఉన్న ఈ ప్రదేశమును గూర్చి తెలియగోరుచున్నానని విశ్వామిత్రునితో రాముడు పలుకగా, మహర్షి ఇట్లు చెప్పాను. ఇక్కడ దేవతలందరిచే నమస్కరింపబడు విష్ణువు చాలా సంవత్సరములు తపస్సు చేయుచూ నివసించెను. ఇది మహాత్ముడగు వామనుని ఆశ్రమము. ఇది సిద్ధాశ్రమముగా ప్రసిద్ధి చెందినది. ఈ ఆశ్రమమునందే నా యజ్ఞమునకు విఘ్నములు సృష్టించుటకు రాక్షసులు వచ్చుచుందురు. ఓ పురుషసింహమా, ఇక్కడ నీవు దుర్మార్గులకు రాక్షసులను చంపవలేను. నేడు పరమశ్రేష్టమగు సిద్ధాశ్రమమునకు వెళ్ళుదము. ఆ ఆశ్రమం నాకెట్టిదో నీకు అట్టిదే అని పలికి రామలక్ష్మణులతో ఆ ఆశ్రమములో ప్రవేశించుచు మహర్షి పునర్వసు నక్షత్రంతో కూడిన చంద్రుని వలె ప్రకాశించెను. ఆ సిద్ధాశ్రమంలో నివసించు మునులందరూ విశ్వామిత్రుని చూసి గంతులు వేయుచు సంతోషముతో దగ్గర చేరి యథావిధిగా పూజించిరి. అట్లే రామలక్ష్మణులను కూడా ఆతిథ్యమిచ్చి సంతోషింపజేసిరి. కొంచెంసేపు విశ్రమించి రాజకుమారులిరువురును చేతులు జోడించి విశ్వామిత్రునితో, నేడు మీరు యజ్ఞదీక్షను ప్రవేశింపుడు. ఇది సిద్ధాశ్రమము గనుక మీ కార్యము సిద్ధించి తీరును, మీకు శుభమవుగుగాక అని పలుకగా, మహా తేజస్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి ఇంద్రియ నిగ్రహముతో యజ్ఞదీక్షలో ప్రవేశించెను. రాజకుమారులు కూడా ఆ రాత్రి ఏకాగ్రతతో గడిపి ప్రాతకాలమున సంధ్యావందనము చేసి మిక్కిలి పరిశుద్ధులై జపం పూర్తి చేసి అగ్నిలో హోమము చేసి కూర్చునిన్న విశ్వామిత్ర మహర్షికి వందనం ఆచరించిరి. మరియు విశ్వామిత్రుని యజ్ఞ విఘ్నము చేయు రాక్షసులే ఏ సమయమున ఒత్తురు అను విషయము తెలియజేయమని కోరగా, యుద్ధమునకు త్వరపడుచున్న రాజకుమారులను మునులు సంతోషంతో ప్రశంసించిరి. మరియు నేడు మొదలుగా 6 రాత్రులు యాగరక్షణ మొనచ్చవలేను. దీక్ష వహించి విశ్వామిత్ర మహర్షి మౌనం వహించి ఉండును అని చెప్పగా, రాజకుమారులు 6 రాత్రులను నిద్ర లేకుండా ఆ తపోవనమును రక్షించిరి. యుద్ధ సంసిద్ధులై ఉండి రామలక్ష్మణులు మునిశ్రేష్ఠుడగు విశ్వామిత్రుని కాపాడుచుండిరి. పిమ్మట 6వ దినము రాగానే రాముడు సిద్ధముగా నుండుమని లక్ష్మణునితో అనెను. ఇట్లు మాట్లాడుచు యుద్ధము చేయుటకు త్వరపడుచుండగా దర్భలు, సమసస్రుక్కు, సమిదలు, పువ్వులతో కూడినట్టిదియు
ఉపాధ్యాయ పురోహితులతో కూడినదియు విశ్వామిత్ర సహితమగు యజ్ఞవేదీయం దగ్ని పెంపొందిన జ్వాలలు గల దైవిరాజిల్లెను. మంత్రపూర్వకంగా శాస్త్ర ప్రకారము యజ్ఞము ప్రవర్తించుచుండెను. అప్పుడు ఆకాశమందు భయంకరమైన ధ్వని ఏర్పడెను. అది ఆకాశమునంతను వ్యాపించిన మేఘము యొక్క ఉరుము వలె ఉండెను. మాయను ప్రదర్శించుచు రాక్షసులైన మారీస సుబాహులు వారి అనుచరులు వచ్చి రక్త ప్రవాహములను సృష్టించిరి. రామలక్ష్మణులు యజ్ఞవేదిక రక్తముతో తడిసిపోవటను చూసి వెంటనే పరిగిడి వచ్చి ఆకాశమందలి వారిని కనుగొనెను. పద్మములు వంటి కన్నులు గల రాముడు వచ్చి పడుచున్న ఇరువురు రాక్షసులను చూసి లక్ష్మణునితో, చూడు లక్ష్మణ, దుర్మార్గులను నీ రాక్షసులను మానవాస్త్రములతో గాలితో మేఘముల వలె సెల్లాచెదురునట్లు చేసేదను. ఇట్టి వారిని నేను సంపదలుచుట లేదు అని పలుకుచు మారీసుని రొమ్మున నాటునట్లు మానవాస్త్రమును ప్రయోగించెను. అతడా దెబ్బకు సముద్రంలో పడెను. తక్కిన పాపాత్ములకు రాక్షసులను కూడా సంపెదనని ఆగ్నేయాస్త్రమును సంధించి సుబాహు రొమ్మునకు తగినట్లు ప్రయోగించెను. తక్కిన రాక్షసులను వాయువ్యాస్త్రముతో సంహరించెను. ఇట్లు శ్రీరాముడు రాక్షసులందరూ చంపి మునులను సంతోషింపజేసెను. ఋషులందరూ రాక్షస విజయమున దేవేంద్రుని పొగిడినట్లు శ్రీరాముని పొగిడి పూజించిరి. ఇట్లు యజ్ఞము సమాప్తి చెందగా విశ్వామిత్రుడు దృక్కులు ప్రసన్నములుగా నుండుట చూసి రామునితో, నేను కృతార్థుడనైతిని, నీవు గురువు మాటను నెరవేర్చితివి. ఈ సిద్ధాశ్రమం పేరు సార్థకమనర్చితివి అని పలికి వారితో పాటు సంధ్యావందనము చేసెను. రామలక్ష్మణులు ఆ రాత్రి అక్కడ నుండి తమను కృతార్థులుగా భావించి సంతోషముతో నుండి తెల్లవారిన పిమ్మట ప్రాతకాలకృత్యములు ముగించుకుని విశ్వామిత్రుని తక్కిన ఋషులను నమస్కరించి మండుచున్న అగ్నివలే నున్న గాది వందనితో నీ సేవకులమగు మాకు చేయదగిన పనిని ఆజ్ఞాపింపుమని పలుకగా మహర్షులందరూ విశ్వామిత్రుని ముందుంచుకొని రామునితో ఇట్లు పలికిరి. మిథిలా దేశపు రాజు పరమధార్మికుడు. అతడు యజ్ఞము చేయబోచున్నాడు. అక్కడకు మనమందరము వెళ్ళుదాము. పురుషశ్రేష్ఠుడవగు రామా, నీవు కూడా మాతో అక్కడకు రాగలవు. అక్కడ అద్భుతమైన ధనుస్సున్నది. నీవు దానిని చూడవచ్చు. అంతేకాదు, చూడతగిన వాడవు కూడా. అది పూర్వము దేవతలిచ్చిన ధనుస్సు. దేవదానవ గంధర్వాదులెవ్వరూ దానిని ఎక్కుపెట్టలేకపోయిరి. ఇక మనుష్యుల విషయం చెప్పనేలా. అంతేకాక పరమాద్భుతమైన యజ్ఞమును కూడా చూడగలవు. ఆ ధనుస్సు గంధదోపాదులచే పూజింపబడుచుండును అని ఇట్లు పలికి బయలుదేరి విశ్వామిత్ర మహర్షి హిమవత్ పర్వతమునకు వెళ్ళదనని ఉత్తర దిక్కుగా ప్రయాణమయ్యను. అతనిని సిద్ధాశ్రమముందుండు మునులు మరల్చి దూరము ప్రయాణించి శోణానది ఒడ్డును చేరిన వారై సూర్యుడు అస్తమించగా స్నానము చేసి అగ్నిలో ప్రేల్చి విశ్వామిత్రుని ముందుంచుకొని కూర్చునిరి. రాముడు కూడా లక్ష్మణునితో పాటు మునులను పూజించి విశ్వామిత్రునికి ఎదురుగా కూర్చునెను. మరియు వనసమూహముతో ప్రకాశించుచున్న ఈ దేశము గూర్చి నీ నుండి వినగోరుచున్నామనగా విశ్వామిత్రుడు కుశనాభ కన్యాసత వృత్తాంతమును వివరముగా ఇట్లు ప్రవశించెను. మళ్ళీ బాలకాండము తరువాయి భాగంతో రేపు కలుద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.